అసలు ఈ సిద్ధార్థ్ రెడ్డితో పరిచయం ఎలా ఏర్పడింది ప్రత్యూషకి? ఇంటర్మీడియట్లో అండి. ఇంటర్మీడియట్ గౌతమి రెసిడెన్సీలో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో జాయిన్ చేశాను. అక్కడనే సిద్ధార్థ రెడ్డి కో ఎడ్యుకేషన్ అన్నట్టు, అది ప్రైవేట్ కాలేజ్ బట్ కో ఎడ్యుకేషన్. నేను అక్కడే గర్ల్స్ హాస్టల్లో జాయిన్ చేశాను. ఎందుకంటే ఆమె గవర్నమెంట్ టీచర్. మార్నింగ్ వెళ్తే నైట్ ఇంటీరియల్ ఉండే బొమ్మల రామారావు అప్పుడు చాలా ఇంటీరియల్, బస్సెస్ ఫ్రీక్వెన్సీ లేదు ఎక్కువ. సో అక్కడ అందుకనే నాకు కష్టమైపోతుంది, ఆడపిల్ల ఇంట్లో ఉంటాను చెప్పి నేను సెక్యూర్డ్గా అక్కడ జాయిన్ చేస్తే నా బిడ్డ ఇలా అయిపోయింది. సో వాళ్ళ పెళ్ళికి సంబంధించి కావచ్చు, రిలేషన్షిప్ సంబంధించి ఎప్పుడైనా మీతో మాట్లాడిన సందర్భం ఉండేది? పాప చెప్పింది నాకు, అంటే ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ పాప కొద్దిగా హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చెప్పింది, అమ్మ ఇట్లా లవ్ ఉంది ఇట్లా సిద్ధార్థ రెడ్డి అంటే. నేను చెప్పాను వద్దమ్మా వాళ్ళతో మనకు ఎందుకు వద్దు అని కూడా కన్విన్స్ చేశాను. బట్ ఆమె స్ట్రాంగ్గా ఉంది, లేదు లేదు చేసుకుంటాము అంటే. నేను వద్దు, ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నావు కదా, సరే ఓకే చేసుకుందరు, అప్కమింగ్లో ఉన్నావు కదా, నువ్వు మంచిగా ఎస్టాబ్లిష్గా హీరోయిన్గా కొద్దిగా డబ్బు ఎర్న్ చేసుకో, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో డబ్బు ఎర్న్ చేసుకున్న తర్వాత అతను కూడా ఎడ్యుకేషన్ చిన్నది, అతను ఎడ్యుకేషన్ కూడా చేసుకుంటాడు, ఈ లోపల పెంచుకుంటాడు ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడు. అప్పుడు మీరు ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కావడానికి ఉంటుందమ్మా, కొద్దిగా నా మాట వినంటే. మా పాప కన్విన్స్ అయింది, అర్థం చేసుకుంది, కన్విన్స్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదమ్మా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా వాళ్ళు ఇంకా అబ్బాయి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చేసిండు. మా మదర్ ఫాదర్ ఒప్పుకుంటలేరు, ఈమెనేమో హీరోయిన్గా డెవలప్ అయిపోతుంది అనే ఉద్దేశంలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చేసి ఆ రోజు తీసుకెళ్ళి ఫ్రెండ్స్ని ఎవరిని కలుపుకున్నాడో ఫ్రెండ్స్ని కలుపుకున్నాడు, రేప్ చేశారు, చంపేశారు. మళ్ళీ ఏమీ తెలవంటే తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళైతే హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేశాడమ్మా, మీరే చెప్పండి. అవునా, మీరిద్దరు చనిపోవాలనుకున్నారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మీరిద్దరు మరి ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసావు? కార్లో ఉండే చనిపోవాలి కదా, హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడే తెలిసిపోతుంది, అంటే దట్ ఈస్ రేప్ అండ్ మర్డర్ అనేది తెలిసిపోతుంది అక్కడ.